హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ డేట్ కానీ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ లాస్ట్ డేట్ ఏంటి, వీటివన్నిటిపైన మనకైతే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనకైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. మనకు ఫ్యూచర్లో అయితే కన్ఫర్మ్ డేట్స్ అనేటివి కూడా వస్తాయి. సో అప్పుడు కూడా మీకైతే మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే చేస్తాను. సో అప్పుడు మీరైతే అప్ టు డేట్ అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకంటూ ఒక అవగాహన అయితే ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం మనము, సో మనకి ఎంత టైం ఉంది ఎగ్జామ్ రాయడానికి అనేసి మీకైతే ఒక అంచనా ప్రకారంగా అయితే ఉంటారు. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి, సో కమింగ్ ఫిబ్రవరిలో థర్డ్ వీక్లో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్, అంటే థర్డ్ వీక్ నుంచి సెకండ్ వీక్ వరకు మీకైతే గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ గ్యాప్లో మీరంతా కూడా మీ యొక్క అప్లికేషన్కి కావాల్సిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్. సో ఆల్మోస్ట్ మనకు 1 మంత్ టైం అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ 1 మంత్లో చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీతో చేసుకోవాలనుకుంటే 4th వీక్ వరకే వెళ్ళి ఎక్స్టెండ్ అయితే చేశారు. అండ్ కరెక్షన్ విండో అనేది కూడా 4th వీక్లో అయితే ఉంటుంది. అంటే మీరు సెకండ్ వీక్ మార్చ్ నుంచి సెకండ్ వీక్ ఏప్రిల్ లోపు ఏవైనా కరెక్షన్స్ మిస్ అయ్యింటే, సో అవి మీరు 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది కూడా, అంటే హాల్ టికెట్ అనమాట. సో ఇది కూడా మీకు ఏప్రిల్లో అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ మే 2024 అని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా ఏ డేట్కి రిలీజ్ చేస్తారనేసి ఇంకా మనకైతే తెలియాల్సిందైతే ఉంది. అండ్ ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే, మీరు ఏదైతే ఆన్సర్స్ పెట్టారో దానికి సంబంధించిన రెస్పాన్సెస్ అనమాట. ఆ రెస్పాన్సెస్ అన్నీ కూడా మీకైతే ఆ సెకండ్ వీక్లోనే, అంటే ఫస్ట్ వీక్ ఎగ్జామ్ రాసిన వెంటనే సెకండ్ వీక్లో మీకైతే రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ మేనే, అంటే ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన ఒక 1 or 2 డేస్కి మీకైతే ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది రిలీజ్ చేసిన ఒక 1.5 వీక్ తర్వాత మీకు ఫైనల్గా మీ యొక్క రిజల్ట్స్ విత్ ర్యాంక్ కార్డ్స్తో సహా సో డిక్లేర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఆల్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేసి కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఇంకొక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దానికి నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.